హలో అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. ఏపీ రాజకీయంలో అడుగుపెట్టిన వైసీపీ, జనసేన రెండు పార్టీలు కూడా గత వారసత్వాన్ని కొనసాగిస్తూ ఏపీ ప్రజలను పలకరించాయి. అయితే ఇందులో వైఎస్ జగన్ స్థాపించినటువంటి వైసీపీ తన తండ్రి కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి రాజకీయ వారసత్వాన్ని పార్టీకి పెట్టుబడిగా పెట్టి తన తల్లి విజయలక్ష్మి అలాగే చెల్లి షర్మిల రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి తండ్రి చావు మీద వైసీపీకి పునాదులు వేసుకున్నారు. ఇక జనసేన విషయానికి వస్తే తన అన్న మెగాస్టార్ చిరంజీవి జీవితంలో ఫెయిల్యూర్ స్టోరీగా మిగిలిన ప్రజారాజ్యం పార్టీ బ్యాగేజీని మోస్తూ జనసేనను ప్రజల ముందుకు తీసుకొచ్చారు ఆయన. అయితే జనసేన పార్టీకి పెట్టుబడి పునాది అన్నీ కూడా పవన్ కళ్యాణ్ సినీ చరిష్మా అలాగే ఆయన వ్యక్తిగత ఇమేజ్ మాత్రమే మనకు తెలుసు. అయితే ఈ రెండు పార్టీల రాజకీయ ప్రస్థానాన్ని మనం ఒక్కసారి పరిశీలిస్తే వైసీపీ అయితే ఒంటరిగా 3 సార్లు ఎన్నికల్లో తలపడి 151 సీట్లతో ఒకసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది మనకు తెలుసు. మరి జనసేన అయితే 2 సార్లు ఎన్నికల బరిలో నిలిచి ఒకసారి కేవలం ఒకే ఒక సీటుతో సరిపెట్టుకుంది. ఇక 2024 టీడీపీ కూటమి మద్దతుతో 100% స్ట్రైక్ రేట్తో మంచి సక్సెస్ను చవిచూసింది. అయితే రైట్ నౌ ఏపీలో ఈ రెండు రాజకీయ పార్టీల పరిస్థితి చూసుకుంటే వైసీపీ 151 నుంచి 11కి పడిపోయి రాజకీయంగా డీలా పడగా జనసేన 1 నుంచి 21కు వచ్చి మంచి జోష్లో ఉంటూ ప్రభుత్వంలో భాగం అవ్వగలిగింది. దానికి తోడు గత 5 ఏళ్ల వైసీపీ అవినీతి అక్రమాలు కూడా ఆ పార్టీ నాయకులను కేసుల రూపంలో వెంటాడుతూనే ఉన్నాయి. ఇక వచ్చిన 11 సీట్లతో అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా దక్కక తమ నాయకుడికి తమ పార్టీకి హోదా ఇవ్వాలంటూ కూడా ప్రభుత్వాన్ని ప్రాధేయపడుతున్నటువంటి వైసీపీ స్థానంలోకి జనసేన చేరుకోగలిగితే ఇక ఏపీలో వైసీపీ ఉనికి ప్రశ్నార్థకంలో పడ్డం మాత్రం ఖాయంగా కనిపిస్తోంది. మరి జనసేన ఆ దిశగా అడుగులు వేయగలుగుతుందా? జన సైనికులు వేయనిస్తారా? నిత్యం ప్రజల మధ్య తిరుగుతూ తనతో పాటుగా తన పార్టీని కూడా బలోపేతం చేసుకోవడం, తన పార్టీ నాయకుల్ని ప్రజల్లోకి తీసుకెళ్లడం చేయగలగాలి. పవన్ ప్రజల మధ్యకు రాగానే ఆయన చూడ్డానికి ఎక్కబడే ఆయన అభిమానుల బలమే ఒక్కోసారి ఆయన ఎదుగుదలకు ఆటంకంగా మారుతోంది. మరి పాదయాత్రలతో ప్రజల్లో మమేకమైన జగన్, లోకేష్ భవిష్యత్ రాజకీయ నాయకుడిగా ప్రజల మెప్పుని పొందగలిగారు. కానీ పవన్కు ఆ అవకాశం ఆయన అభిమానులు కల్పిస్తారా? మరి పవన్ కూడా అందుకు ముందుకొస్తారా అంటే సందేహమే కనిపిస్తోంది. మాకంత సత్తా లేదు అంటూ ఒక్కసారి, మాకు మాత్రమే సాధ్యమయ్యింది అంటూ మరోసారి ఇలా ఒక నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు లేకుండా తాను తడబడుతూ తన పార్టీ కేడర్ను కూడా అయోమయంలో పెడుతున్నారు పవన్ కళ్యాణ్. ఇక అనవసర విషయాల్లో బీజేపీ భుజం కాస్తూ లేనిపోని వివాదాల్ని తన మెడకు చుట్టుకుంటూ తన పార్టీకి లేనిపోని తలనొప్పులు తెచ్చిపెడుతున్నారు పవన్. కూటమి పొత్తులో భాగంగా 21 సీట్లతో ఏపీలో 2వ అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన జనసేన ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడానికి చేయాల్సిన అన్ని ప్రయత్నాలు చేయగలగాలి. మరి ఆ దిశగా ఒక్కో అడుగు జనసేన ముందుకు వేయగలిగితేనే వైసీపీని వెనక్కి నెట్టినట్టు అవుతుంది. మరి పవన్ తనకున్న సినీ చరిష్మాను రాజకీయ ఇమేజ్గా మార్చుకుని ఒక మాస్ నాయకుడిగా ప్రజలకు చేరువ కాగలిగితే పవన్ అనుకున్న వైసీపీ లేని ఆంధ్రప్రదేశ్ అనే లక్ష్యాన్ని పూర్తి చేయగలుగుతాడు. చూడాలి మరి ఏం జరుగుతుందో.